చికాగోలోని డివినిటీ అనే స్కూల్లో ప్రతి సంవత్సరం ఒక పిక్నిక్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఆ పిక్నిక్ రోజున ఎవరి భోజనం వాళ్ళే తెచ్చుకుని పచ్చటి చక్కటి లాన్లో కూర్చుని అందరూ కలిసి భోజనాలు చేస్తారు. దాన్ని బ్యాప్టిస్ట్ డేగా వారు పిలుస్తూ ఉంటారు. అయితే ఆ రోజున గొప్ప ప్రసంగికుని వారు పిలుస్తూ ఉంటారు. ఒక సంవత్సరం వారు డాక్టర్ పాల్ టిల్లిచ్ అనే ప్రసంగికుని వారు ఇన్వైట్ చేశారు. అయితే డాక్టర్ పాల్ టిల్లిచ్ గారు అనర్గళంగా ఒక 2 గంటల పాటు ప్రసంగిస్తూ ఆయన చెప్పిన సారాంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మరణం నుంచి తిరిగి లేవలేదు, ఇది అబద్ధం, ఇంతవరకు ఎవరు కూడా మరణం నుంచి లేవలేదు అని అనేక పుస్తకాలు చూపించి ఏదేదో పండితుల అభిప్రాయాలని సేకరించి చెప్తూ ఉంటారనమాట. అయితే ప్రసంగాన్ని ముగించి చివరిలో ఇలా అంటారు, మీకేమన్నా సందేహాలు ఉంటే నన్ను అడగవచ్చు అని అన్నప్పుడు 30 సెకండ్స్ చాలా కామ్ అయిపోతుంది, సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక పాస్టర్ గారు లేచి తన బ్యాగ్లో నుంచి యాపిల్ తీస్తారు. యాపిల్ తీసి కొరికి కరకర అని చెప్పి మళ్ళీ తర్వాత నాకు ఒక ప్రశ్న అని అడుగుతారు. మళ్ళీ తిని మళ్ళీ కరకర అంటారు. అయితే తర్వాత డాక్టర్ పాల్ టిల్లిచ్ గారు, మీరు చెప్పిన ప్రసంగం అంతా విన్నాను, నాకు ఒక ప్రశ్న, మీరు చదివిన బుక్స్ నేను చదవలేదు, కానీ నేను తిన్న యాపిల్ మీరు చెప్పాలి నా ప్రశ్నకు సమాధానం. అది తీయగా ఉందా లేకపోతే పుల్లగా ఉందా మీరు సమాధానం చెప్పాలి అన్నప్పుడు, ఈ ప్రశ్నకు నేను ఎలా సమాధానం చెప్పగలుగుతాను, మీరు తిన్నది మీకు తెలుస్తుంది కానీ నాకు తెలియదు కదా అన్నప్పుడు, మరి క్రీస్తు ప్రభువుని మీరు రుచి చూచి తెలుసుకున్నారా? నేను తిన్న యాపిల్ నాకే టేస్ట్ తెలుస్తుంది, మరి మీరు తింటే మీకు తెలుస్తుంది. మీరు యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం మీకు లేదు, మీరు దేవుని యొక్క ఆత్మను పొందలేదు, దేవుని యొక్క రక్షణ మీరు పొందలేదు. కాబట్టి మీకు ఏ విషయాలు సరిగ్గా అవగాహనలోకి లేక మీ కన్నులు మూయబడి ఉన్నాయి, మీ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. మీరు ఎలా గ్రహించగలరు దేవుడు మరణం నుంచి 3వ రోజున లేచాడు అన్న సత్యం మాకు తెలుసు, మా కన్నులకు అది మరుగు చేయబడలేదు, మా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మేము యేసుక్రీస్తు ప్రభువును అనుభవించాము.